మీరు సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యుల మద్దతు ఎలా ఉంది మీకు? ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ బై ఎలక్షన్లో గెలిచినప్పుడు హుజురాబాద్ నుంచి తిరుపతి నడుచుకుంటూ పోవడం జరిగింది. అంటే ఇలా ఒక హిందువులు మాత్రమేనా, ఇలా ఇంకా వేరే మతస్థులు కూడా మీకు ఏమైనా సపోర్ట్ చేశారు జర్నీలో? మీరు తెలంగాణ హైదరాబాద్ అనగానే, హైదరాబాద్ అంటే ముస్లిం ఏరియా కదా, మొత్తం ముస్లిం డామినేటింగ్ ఏరియా కదా, ఇంకా హైదరాబాద్లో కూడా ఇంత భక్తి ఉన్న వాళ్ళు ఉన్నారా? ముస్లిం అట్లా కాకుండా సోదర భావంలో మనకు రూమ్స్ ఇచ్చి ఫుడ్ తెప్పించి, ఫుడ్ కూడా మేము బిల్లు కడతామంటే కూడా వద్దని చెప్పి ఆయన బిల్లు కట్టి తినేదాకుండా ఆయన అంత హాస్పిటల్ బిజీ షెడ్యూల్ ఉండి వచ్చి కూడా అసలు ఇప్పుడు బహుజన నాయకుడు ఈటల రాజేందర్ అని చెప్పి మీరు నమ్మి విశ్వసించి మీరు ఆయనతో ప్రయాణం ప్రారంభించారా? అంటే నమస్కారం అండి, జై శ్రీరామ్, జై ఈటల. ఇప్పుడు టీమ్ ఈటల అని మేము స్థాపించడం జరిగింది. అయితే బహుజన నాయకుడని మేము ఆయనతో ప్రయాణం చేయడం కాదు, కానీ ముందు నుంచి అయినా కానీ మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా నాన్నగారికి ఫ్రెండ్. గత 25 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీకి చాలా దగ్గర. ఫస్ట్ ఇక్కడ తుమ్కుంటలో మన షటర్లోనే ఉండేది, తన ఆఫీస్ ఉండేది. తర్వాత తన రాజకీయ జీవితం ప్రారంభించిన తర్వాత హుజురాబాద్లో టికెట్ వచ్చిన తర్వాత మా నాన్నగారు స్నేహితులు అందరు కలిసి ఆయనకు బాగా హెల్ప్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎలక్షన్లో హెల్ప్ చేసిన తర్వాత అలానే అప్పటి నుంచి అయినా కానీ మా ఫ్యామిలీతో రిలేషన్షిప్ అలానే నడుస్తుంది. ఇప్పటికైనా కానీ మేము రాజకీయంగా చూడడం కానీ ఫ్యామిలీ రిలేషన్ లాగానే చూస్తాము. అదేవిధంగా ఇప్పుడు మన మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి భారీ మెజారిటీతో గెలిస్తే అయోధ్యకు సైకిల్ యాత్ర చేస్తామని ఇక్కడ తుమ్కుంటల రామభద్రాలయం అని ఉంది, అక్కడ సంకల్పం తీసుకోవడం జరిగింది. సంకల్పం తీసుకొని సైకిల్ యాత్ర ప్రారంభించినాము. అసలు మీరు అక్కడి వరకు చేరుతారని మీరు ఎలా విశ్వసించారు? అసలు మాకు కూడా సైకిల్ యాత్ర ఇక్కడ సంకల్పం తీసుకున్నాము. సైకిల్ యాత్ర ప్రారంభించినప్పుడు ఎన్ని ఉడుకుదొడుకులు ఉంటాయి, మళ్ళీ పోతుంటే తొవ్వలో ఎన్ని కష్టాలు వస్తాయి అనేది అది ఏమాత్రం మేము ఆలోచించలేదు. కాకపోతే నెలకు సరే మా టార్గెట్ 20 డేస్ నుంచి 25 డేస్కు కాకుండా 30 డేస్ సరిపడా డ్రై ఫ్రూట్సే కానీ, ఇతర మన ఎలక్ట్రో పౌడరే కానీ, ఓఆర్ఎస్లే కానీ, అవన్నీ గ్లూకోన్ డియే కానీ అన్నీ తీసుకోవడం జరిగింది. డెకాథ్లాన్కి వెళ్ళి డెకాథ్లాన్లో సైకిల్ తీసుకున్నప్పుడు వాళ్ళు మాకు ఒక 2 నుంచి 3 రోజులు క్లాస్ ఇవ్వడం జరిగింది. సైకిల్ పంక్చర్ అయితే ఎట్లా, మనకు ట్యూబ్ చేంజ్ చేసుకోవడం ఎట్లా స్వయంగా, ఎందుకంటే మనం వెళ్ళేది ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు మనము ఒక డెస్టినేషన్ పెట్టుకుంటాం, ఆడ పంక్చర్ అయిందనుకో, ఆ నుంచి ఒక 20-30 కిలోమీటర్లకు ఎక్కడ పంక్చర్ చేయడానికి ఉంటుంది. అది అక్కడే డెస్టినేషన్ ఆగిపోకుండా, ఆ రోజుకు ఏదైతే మనం పెట్టుకుంటామో అది ఆగిపోకుండా సొంతంగా మనమే పంక్చర్ చేయడం నేర్చుకోవడం జరిగింది. మళ్ళీ గాలి కొట్టడం ఎలా అది అన్నీ నేర్చుకోవడం జరిగింది. అవన్నీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొనే బయలుదేరడం జరిగింది. అయోధ్యకు ఇప్పుడు మీరు సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యుల మద్దతు ఎలా ఉంది మీకు? కుటుంబ సభ్యులు అంటే మా ఫాదర్ది సపోర్ట్ ఎప్పుడైనా బాగుంటుంది. ఇంతకుముందు కూడా ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ బై ఎలక్షన్లో గెలిచినప్పుడు హుజురాబాద్ నుంచి తిరుపతి నడుచుకుంటూ పోవడం జరిగింది. అప్పుడైనా కానీ వద్దని లేదు, ఇప్పుడైనా కానీ ఇట్లా అయోధ్యకు మొక్కినాం డాడీ అంటే, సరే మంచి పనికే మీరు సంకల్పం తీసుకున్నారు కాబట్టి మా డాడీ ప్రోత్సాహం ఎప్పుడైనా అడ్డంకుగా ఉండేది కాదు. ఎప్పుడైనా కానీ మేము ఏదైనా మొక్కు మొక్కినాం అంటే కూడా ఎప్పుడైనా కానీ ఎంకరేజింగ్గానే ఉండదు, కానీ డిస్కరేజింగ్ అయితే మా ఫాదర్ది ఎప్పుడు ఉండదు, అనిపించలేదు ఎప్పుడు. అయితే ఇప్పుడు అయోధ్యకు వెళ్ళినప్పుడు మీకు రీచ్ అయిన తర్వాత అక్కడ మీకు అనిపించిన అనుభవం మీకు ఎలా అనిపించింది? అయోధ్యకు మేము 17 రోజుల్లో చేరుకోవడం జరిగింది. అక్కడ మధ్యలో మీకు ఆ మధ్యలో ప్రయాణం అంటే మాకు వింత అనుభూతులు ఏర్పడ్డాయి. మేము
పెంచ్ ఫారెస్ట్ సియోని దగ్గర పెంచ్ ఫారెస్ట్ దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది, ఒక 28 కిలోమీటర్స్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఎక్కుతుంటే మేము ఎంత స్పీడ్గా ముందుకు వెళ్తుంటే అంత స్పీడ్గా మాకు ఎవరో మనిషి బట్టి గుంజినట్టు అయింది వెనకకు. అంటే మేము నాగ్పూర్లో సైకిల్ సర్వీసింగ్కి ఇవ్వడం జరిగింది. సైకిల్ సర్వీసింగ్కి ఇచ్చిన తర్వాత మేమేమనుకుంటున్నాం అంటే సైకిల్ సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు అదేమైనా బ్రేక్ ఫిట్టింగ్ కూడా టైట్ చేసిండేమో, అందుకే మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనుకున్నాం. కాకపోతే ఏంటి అంటే అక్కడ అది ఏదైతే ఆ బ్రిడ్జ్ పైన రోడ్ వేసిరో సిమెంట్ రోడ్డు, అది ఫాస్ట్గా వెళ్ళకుండా వెహికల్స్ మూవ్ కాకుండా ఉండడానికి వాళ్ళు ఒక టెక్నాలజీ వాడారు. సిమెంట్ రోడ్ అది, ఆ సిమెంట్ రోడ్కి మొత్తం చీటలాగా వేసి అది మనకు ఇబ్బంది చేసింది. ఆ 28 కిలోమీటర్స్ తొక్కుతుంటే ఎట్లా అనిపించింది అంటే అయోధ్యకు పోతామా పోమా అంటే అదొక టాస్క్. ఇక అది పరీక్ష లెక్కనే అనిపించింది మనకు. అయోధ్య వరకు చేరమా, ఇది ఇంత కష్టం పెడుతుంది, ఈ 28 కిలోమీటర్ ఇంత ఇబ్బంది పెడుతుంది, నెక్స్ట్ వచ్చే ఆల్మోస్ట్ అప్పటికి మాకు అంటే 500 కిలోమీటర్ మేము రీచ్ అయినట్టు, మిగతా ఈ 700 కిలోమీటర్లు ఏదైతుందో ఇబ్బందిగా అవుతుండొచ్చు అని అనుకున్నాం. కాకపోతే ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళీ నార్మల్ రోడ్ మీదకి వచ్చిన తర్వాత సైకిల్ మూమెంట్ స్పీడ్ ఉంటే దేవుడి పరీక్షనే అనుకున్నాం మేము. ఇంకా సునాయాసంగా అయిపోయింది అక్కడి నుంచి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళే టైంలో స్పాన్సర్స్ లేకపోతే మీరు ఏమైనా అమౌంట్ క్యారీ చేశారా? మేము యాక్చువల్లీ ఏంటంటే మేము సొంతంగా మేమే అనుకొని మా డబ్బులు పెట్టుకొని వెళ్తామనేసి వెళ్ళినాము. తర్వాత మధ్యలో మేము వెళ్తుంటే భాగంగా అందరూ ఫోన్ చేసి ఒకరోజు లంచ్కు మేము స్పాన్సర్ చేస్తాము, డిన్నర్కి మేము స్పాన్సర్ చేస్తాము, మీరు ఎక్కడన్నా ముందుకు వెళ్ళిన తర్వాత లంచ్ చేస్తే ఇప్పుడు వండుకోలేదు అంటే మేము 30 రోజులకు తీసుకెళ్ళినాం, వ్యవస్థ అంతా తీసుకొని వెళ్ళాం. కాకపోతే ఏంటంటే ఎక్కడన్నా వండుకోలేని పరిస్థితి ఉంటుంది. మనం ఒక డెస్టినేషన్ అనుకుంటాం, అక్కడ తొక్కిన తర్వాత అలసిపోతాము. మన ఎంబడి టీం వచ్చినా కానీ వాళ్ళకు కూడా రోజు గ్యాస్ తీసి బయట పెట్టి వ్యవస్థ సెట్ చేసి మనకు వండుకుందామంటే ఒక ఖచ్చితంగా ఒక షెడ్ కావాలా, లేకపోతే ఒక చెట్టు కింద మనకు గాలి రాకుండా ఉండాలి. అట్లాంటి వ్యవస్థ దొరకని చోట ఏమైనా దాబాలు ఉంటే తినమని చెప్పేసి ఎవరంతలో వాళ్ళు స్వచ్ఛందంగా ఫోన్ చేసి మేము ఇట్లా డబ్బులు వేస్తాం మీకు అది అని అంటే మేము మా దగ్గర ఉన్నాయి మేము వేసుకోండి. వాళ్ళు ఏమన్నారంటే ఇది ఉడత భక్తి సాయం లెక్కల మాతో అయ్యింది, మీరు ఇంత పెద్ద యాత్ర చేస్తారు, మేము కూడా కొన్ని దాంట్లో పాల్గొన్నట్టని ఒకరు డిన్నర్కే కానీ ఒకరు టిఫిన్కే కానీ ఎవరన్నా ఇంకా వేరే వాళ్ళు అయితే ఇంకా అకామిడేషన్ కూడా మేము చూసుకుంటామని వాళ్ళంతలో వాళ్ళు స్పాన్సర్ చేశారు. అంటే ఇంట్లో ఒక హిందువులు మాత్రమేనా, ఇంట్లో ఇంకా వేరే మతస్థులు కూడా మీకు ఏమైనా సపోర్ట్ చేశారు జర్నీలో వెళ్ళే క్రమం? అంటే మేము దారి పొడుగున చూసిందంటే హిందువులని కాదు, మనకు డిఫరెంట్ వ్యక్తిగతంగా అరే ఇట్లా అయోధ్యకు సైకిల్ యాత్ర చేస్తారంటే వాళ్ళే భావోద్వేగం అయ్యి వాళ్ళంతా వాళ్ళ కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని వీళ్ళు ఎవరో వీళ్ళని చూద్దామని చెప్పేసి మీరు అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మేము కామారెడ్డిలో స్టే చేసిండే. కామారెడ్డిలో నా క్లాస్మేట్ ఇంజనీరింగ్ క్లాస్మేట్ ఉంటాడు నితీష్ అని, వాళ్ళు మాకు సెకండ్ డే స్టే ఇచ్చారు. స్టే ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మా డెస్టినేషన్ 50 నుంచి 60 కిలోమీటర్ నెక్స్ట్ డే కాబట్టి మేము ఆర్మూర్ చేరుకుంటాం. ఆర్మూర్లో ఎక్కడ స్టే చేస్తారని మా ఫ్రెండ్ వాళ్ళ మదరు నిమ్మ జలజాన మా అమ్మ అడిగింది, ఎక్కడ ఉంటారంటే ఆర్మూర్లో పోయి ఎక్కడన్నా ఉంటాం దాబాలన్నా లేకపోతే మన వెహికల్ ఉంది కదా వెహికల్లో పడుకుంటాం. లేదు అక్కడ అలీబాయ్ అని ఉంటాడు, ఆయనది హోటల్ ఉంది అక్కడ పడుకోండి అంటే కొంచెం వెనక ముందు ఆయన హోటల్ అంటుండ్రు, ముస్లిం అంటారు, అంటే అది ఎట్లుంటుందో తెలియదు మనకు, అంటే అట్మాస్ఫియర్ ఎట్లుంటుందో తెలియదు ఏంది అంటే అరే మీరైతే వెళ్ళి చూడండి బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళే వరకు తను కాల్ చేసి చెప్పిన తర్వాత ఆయన వాళ్ళ వదిన గారు హాస్పిటల్లో ఉన్నారంట, ఏదో హెల్త్ బాగాలేక హాస్పిటల్ ఉంటే మేము ఇట్లా వెళ్తున్నామని సైకిల్ యాత్ర వెళ్తున్నామని తెలిసి ఆయన వచ్చి అసలు 1400 కిలోమీటర్ 1300 కిలోమీటర్ ఎట్లా దొక్కుతారో కేవలం మమ్మల్ని చూడడానికి వచ్చి ఆయన కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని మంచి ఏసీ రూమ్స్, ఆయన ఏదైతే హోటల్ ఉందో ఏసీ రూమ్స్ ఇచ్చి డిన్నర్ ఆయనే తెప్పించి అసలు ఆయన ఎక్కడ కూడా మనకు ముస్లిము అట్లా కాకుండా సోదర భావంలో మనకు రూమ్స్ ఇచ్చి ఫుడ్ తెప్పించి ఫుడ్కి కూడా మేము బిల్లు కడతామంటే కూడా వద్దని చెప్పి ఆయన బిల్లు కట్టి తినేదాకుండి ఆయన అంత హాస్పిటల్ బిజీ షెడ్యూల్ ఉండి వచ్చి కూడా అసలు వర్ణాతీతం అది అయితే ఆయన వచ్చి మాకు చేయడం చాలా
అసలు హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. మాకు ఇట్లా రూమ్ ఇవ్వడము, మాకు ఫుడ్ పెట్టడం చాలా బాగా అనిపించింది. ఇక కులమతానికి మనం ఎట్లయితే సోదరభావంతో చూస్తున్నామో ఆయన కూడా అదే సోదరభావంతో ఆయన ఉన్నాడు అనేది మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా అనిపించింది. అంటే ఇలా కులం మతం అనేది కాకుండా మీ జర్నీని ప్రతి ఒక్కరు మా జర్నీలో పాల్గొన్నారు. ఎవరితో ఎట్లా అయితే అట్లా. ఇప్పుడు మనది ట్రక్కు ట్యాంక్ 100 లీటర్స్ ట్యాంక్ మనము మంజీరా వాటర్ నింపితే మనకు 700 నుంచి 800 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక దగ్గరికి వెళ్ళి మనోళ్ళు వెళ్ళి నీళ్ళు నింపడామని వెళ్తే డబ్బులు తీసుకోలేదు. కిరాణా షాప్ ఆయన రోజుకు ఆయన షాప్లో నుంచి వెళ్తేనే గడిచేటట్టు ఉంది షాపు, నీళ్ళది అది వ్యవస్థ పెట్టుకొని. అట్లాంటి ఆయన చెప్పులు ఇప్పి మరి బిల్లు తీసుకోవద్దని చెప్పి ఆయన ఒక 11 రూపాయలు ఇచ్చిండు. అంటే దేవుడు మా వెంబడి ఉండి నడిపించింది అని అనుకోవాలా, లేకపోతే ఆ సంకల్పం అంత గట్టిగా ఉందా అనుకోవాలా, లేకపోతే ముందే రాసి పెట్టిండా ఈ తవ్వ మాకు ఇక్కడ ఆగండి, ఇక్కడ తినండి, ఇక్కడ పడుకోండి అనేది ఆ ఉద్దేశంలో అదే మైండ్ సెట్లో మేము వెళ్ళినామండి. అంటే మీకు మధ్య మధ్యలో ఎలాంటి ప్రదేశాలను కూడా సందర్శించారు మీరు? మేము మధ్యలో మేము ఇప్పుడు ఎంపీ దగ్గర మైహార్ అని ఉంది. మైహార్ అంటే ఇక్కడ నుంచి మన బంధువులు అవుతారు, మల్లేష్ గౌడ్ అని చెప్పేసి. వాళ్ళ బామ్మర్దికి అక్కడ రిలేషన్స్ ఉంటారు మధ్యప్రదేశ్లో. మైహార్ అని చెప్పేసి అమ్మవారిది అక్కడ శక్తిపీఠం, శారదా అమ్మవారి శక్తిపీఠము. అక్కడ వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఎవరో రిలేషన్ ఉంటే ఫోన్ చేసి చెప్తే మమ్మల్ని గ్రాండ్గా రిసీవ్ చేసుకోవడం జరిగింది. శ్రీరామ యువసేన వాళ్ళు, మన పాండే అని చెప్పేసి ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. రిసీవ్ చేసుకొని చాలా బ్రహ్మాండంగా రూమ్ ఇచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత దర్శనానికి వివిఐపి దర్శనం చేయించాడు. అసలు అక్కడ వివిఐపి దర్శనం చేసుకుందామంటే కనీసం ఒక నెల రోజుల ముందు నుంచన్నా సిఫార్సులు, ఈ లెటర్లు అవి పెట్టి రికమెండేషన్లు అవి చేస్తే కానీ నెల రోజుల దాకా కాదంట దర్శనం. అట్లాంటిది మాకు విఐపి దర్శనం మా స్కెడ్యూల్లో లేదు. అమ్మవారి దర్శనం మా స్కెడ్యూల్లో లేదు. అందువే ఇక మాకు అట్లా అమ్మవారు కూడా అట్లా అనుగ్రహించి శక్తిపీఠం దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరినాము. ఆ తర్వాత ఇంకా వేరే అక్కడి నుంచి మేము బయలుదేరి తర్వాత ఫారెస్ట్లో స్టే చేయడం జరిగింది. పెంచ్ ఫారెస్ట్లో సియోని దగ్గర. అక్కడ మనకు ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి మాతో మాట్లాడి ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేయిస్తే, ఎంపీ క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేపిస్తే మనకు రూమ్ ఇవ్వడం జరిగింది. రూమ్ అక్కడ ఫారెస్ట్లో స్టే చేసినాం. అక్కడ నుంచి బయలుదేరితే ఆన్ ద వేలో ధూమా అని చెప్పేసి ఎంపీకి యూపీకి ఒక మనకు 100-150 కిలోమీటర్ల దూరంలో. మాకు ఆ రోజు స్టే మేము అనుకున్న స్పాట్ కన్నా ఎక్కువ దొక్కేసిన తర్వాత అక్కడ ఎట్లా ఉండే అంటే ఆడ స్టే చేద్దామంటే అటు 15 కిలోమీటర్ల వెనకకు పోవాలి, లేదంటే ఇంకో 15 కిలోమీటర్ల ముందు పోవాలి. మేము అలసిపోయినాం, ఆ రోజుకి ఎగ్జాస్ట్ అయిపోయినాం. పోయి చూస్తే ఒక రెస్టారెంట్ హోటల్ ఉంది. అక్కడ పోయి అడిగినాం. పక్కన వాళ్ళు హోటల్ కన్స్ట్రక్షన్ చేస్తారు లాడ్జింగ్ కోసం. మేమేమన్నామంటే అది రెస్టారెంట్ ఓనర్ దగ్గరికి పోయి అడిగినాము, ఇట్లా 4 ఫ్లోర్స్ది బిల్డింగ్ కొత్తది కడుతారు కదా, స్ట్రక్చర్ వేసారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో పడుకుంటాం, మా బెడ్స్ అవన్నీ ఉన్నాయి పడుకుంటాం అంటే, లేదు మీరు ఇంత గొప్పగా సంకల్పం తీసుకొని పోతారు, మేము మీకు రూమ్స్ మా సపరేట్, మేము అలసిపోతే పడుకోవడానికి మా రూమ్స్ ఉన్నాయి హోటల్లో, మంచి రూమ్స్ ఉన్నాయి, ఆ రూమ్స్లో పడుకోండి అని రూమ్స్ కీస్ ఇచ్చిన తర్వాత మేమేమన్నా మిమ్మల్ని డబ్బులు అడుగుతామని అనుకోకండి, మేము మాతో అయిన సేవాభావంతో మేము వితౌట్ క్యాష్ మీకు రూమ్స్ ఇస్తున్నామని చెప్పేసి ఆయన మాతో మేము పడుకున్న దాకా ఉండి మళ్ళీ పొద్దున్నే లేచి మేము 6 o'clock రెడీ అవుతుంటే వచ్చి మాతో టీ తాగి ఆయన అప్పటి వరకు ఎవరో మామూలుగా వెళ్తున్నారు అది అని మేము సో ఇట్లా ఈటల రాజేందర్ అని మా ఎంపీ, మా సాన్సెట్ అంటే అక్కడ ఎంపీ అనమాట, మా సాన్సెట్ ఇట్లా ఆయన గెలిచినందుకు ఇట్లా వెళ్తున్నాం అది ఇది అని అంటే, అప్పుడు మా నంబర్ తీసుకొని నేనేం మామూలు కాదండి, మేము అయోధ్య రామాలయం గుడి ట్రస్ట్ మెంబర్స్, మేము డబ్బులు డొనేట్ చేసినాం, చాలా పెద్ద వ్యవస్థ అని చెప్పేసి అక్కడికి పోయిన తర్వాత రూమ్స్ దర్శనం అరేంజ్ చేస్తా అని చెప్పి, అంటే అనుకోని మనం అయోధ్య రీచ్ అయ్యాలనేదే ఒకటే టార్గెట్, మనం దర్శనం ఎట్లా అవుతుంది ఏంది అనేది మనం ఆలోచన చేయాలి. ఆయన చెప్పిన దాని ప్రకారం ఇంక అప్పటికి అర్థమవుతుంది, అరే మనకు దేవుడు ఆల్రెడీ దర్శనం కూడా ప్రిపేర్ అయిపోయింది, మనకు అకామిడేషన్ కూడా వచ్చేసింది అని ఆ విధంగా ఇంకా ఆయన అసలు అనుకోకుండా
ఎవరితోని రోడ్డు ఇప్పుడు మనం పోతుంటే ఏదో విధంగా మనకు దేవుడు ఏదో ఇప్పుడు రాముడు వనవాసం వెళ్ళినప్పుడు ఉడితో ఎట్లయితే సాయం చేసినాడు అట్లా మేము పోతుంటుంటే ఏదో విధంగా ఎవరో ఒకరు ఏదో ఒక సాయం. మీరు చెప్తే నంబరు ఒక 85 నుంచి 90 ఏళ్ళ ముసలాయన ఉంటాడు. మమ్మల్ని చూసి ఆ బండి మీద వెనకాల కూర్చొని వస్తుంటే ఆయన బండి ఆపించుకొని ఒక 2 కిలోమీటర్స్ చూస్తుండట మమ్మల్ని చూసి ఆయన ఆపి ఒక 101 రూపాయి మాకు డొనేట్ చేసి. అంటే భక్తి ఎంత విధంగా ఉంది ఒక్కొక్కరికి జనాలని అనేది మనం అది చూసి చిన్న చిన్న ఎగ్జాంపుల్ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కరు వాళ్ళు మళ్ళా మేము హోటల్లో స్టే చేస్తే వాళ్ళంతలో వాళ్ళు హోటల్ ఓనర్కి తెలియకుండా 501 రూపాయలు మీరు వేయండి మా తరఫున వేయండి అని చెప్పి వాళ్ళు అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మనకు అనుభూతులు అయినాయి. అదే ఇంకేదో చెప్పారు కదా మీరు రాముంది అని భరతుడు చెప్పులు. అయితే ఇప్పుడు మేము ప్రయాగరాజ్ దాటి ముందుకు వెళ్ళిన తర్వాత మన టీం మెంబర్స్ మన వెహికల్ ఏదైతే ఉందో అది వాళ్ళు వెజిటేబుల్స్ అవి తీసుకుంటాము అవి అన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుంటామని పోయారు. పోతే అక్కడ మేము ఒక 15 కిలోమీటర్స్ పోవాలి. ఫుల్ ఎండ కొడుతుంటే అక్కడ మధ్యలో గ్లూకాన్ డి వాటర్ అవి అయిపోయినాయి. తాగుదామని చెప్పి ఒక షాప్ దగ్గర ఆగినాం. ఆగి ఇట్లా అన్న వాటర్ బాటిల్ అంటే వాటర్ బాటిల్ తీసుకున్నాం. మీదికి చూసి మీది ఇక్కడ ఎంపీ కాదు యూపీ కాదు కదా అన్నాడు. అవునండి. తర్వాత అసలు ఎక్కడికి వెళ్తారంటే సైకిల్ యాత్ర చేస్తున్నాం, అయోధ్యకు పోతున్నాం, హైదరాబాద్కి వెళ్తున్నామని ఆయన ఇమ్మీడియట్లీ దండం పెట్టిండు. అన్న కూర్చోరని చైర్లు వేసి నీళ్ళు తాగిపించి కూల్ డ్రింక్ తాగిపించి సమోసాలు తెప్పించి తినిపించి ఫొటోస్ దిగి మాతోని అన్న ఇది మీరున్న ప్రదేశము సీతమ్మ వారు ఇక్కడ స్నానం చేసింది మాకు ఆడపడుచు లెక్కల ఇది సుల్తానాబాద్ ఇది ఏరియా నెక్స్ట్ సీతమ్మ పేరు పెడుతున్నాము చాలా పవర్ఫుల్ ఏరియా అని చెప్పి ఆయన నెక్స్ట్ మేము పోయి ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉంటే అక్కడ వాళ్ళు మాకు తెలియకుండానే వీళ్ళు వస్తారు పలానా సైకిల్ యాత్రలు వస్తారు ఈ టైంకి గిడ చేరుకుంటారు మీరు రిసీవ్ చేసుకోండి అని చెప్పి అలాగే చెప్పి సీతమ్మ ఏదైతే స్నానం చేసిందో ఆ ఏరియాకి ఇప్పుడు సీతమ్మ పేరు పెడుతున్నాం అని చెప్పేసి నెక్స్ట్ ఎక్కడ పోతామంటే అయోధ్యకు పోతున్నామంటే అయోధ్యకు పోయే కన్నా ముందే భరతకుండ అని ఉంటుంది. భరతుడు ఎక్కడైతే రాముని దగ్గర ఈ చెప్పులు తీసుకొని మన వనవాసం పోయేటప్పుడు చెప్పులు తీసుకొని రాజ్యం ఏలమని రాముడు చెప్తాడు. ఆ ప్లేస్లో స్టే చేయండి అంటే మాకు అవన్నీ ఇక్కడ ఐడియా లేదన్నా ఇప్పుడు మేము అన్నీ ఎత్తుక్కుంటూ పోతే మాకు డేస్ ప్రొలాంగ్ అవుతుంది మా షెడ్యూల్ వేరే అవుతుంది మేము డైరెక్ట్ అయోధ్యకే పోతామని చెప్పి ఆ భరతకుండ కూడా పోకుండా మేము పోయే దారిలోనే ఇంకా మేము ఒక 30 కిలోమీటర్ పోయేలోపు వీళ్ళు ఏదైతే చెప్పి పెట్టిరో వాళ్ళు రిసీవ్ చేసుకొని అంతా రిసీవ్ చేసుకోరు పూలమాలలు వేసారు సత్కరించిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటుంటే ఇంటర్వ్యూలో చెప్పారు ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పేసి వెహికల్ అంతా వెహికల్ చూసిన తర్వాత ఆయన ఏమంటాడంటే మీరు తెలంగాణ హైదరాబాద్ అనగానే హైదరాబాద్ అంటే ముస్లిం ఏరియా కదా మొత్తం ముస్లిం డామినేటింగ్ ఏరియా కదా ఇంకా హైదరాబాద్లో కూడా ఇంత భక్తి ఉన్నోళ్ళు ఉన్నారా అంటే హైదరాబాద్ అనగానే ముస్లిం ఏరియా అనేది వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇంత భక్తి ఉన్న వాళ్ళు ఉన్నారా మాకు ఇక్కడనే దగ్గర అయోధ్య మేము ఎప్పుడు ఇంత భక్తితో చూడము మాకు వస్తూ పోతుంటే దారిలో ఉన్నది అన్నట్టే ఉంటుంది మా ఇంత భక్తి భావంతో కూడా ఉన్నారా అనేది ఆయన అన్నాడు. అంటే ఉన్నారు చాలామంది ఉన్నారు అది ముస్లిం ఏరియా అనేది కదా అది ఒక ఏరియా వరకే పరిమితం. హైదరాబాద్ అనేది చాలా హిందూస్ చాలా కట్టర్ హిందూస్ ఉన్నారు చాలామంది ఉన్నారు అందులో మేము ఒకరము అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత సైకిల్ ఎగ్జామిన్ చేసిండు. ఈ సైకిల్ మీరు ఊరి చివరకు పోయినాకల్లా మీరు సైకిల్ ఎక్కి పోతారేమో అని చెప్పేసి సైకిల్ అంతా చూసి సైకిల్కి ఎక్కడన్నా మోటార్ పెట్టుకుర్రా ఆటోమేటిక్ మోటార్ పెట్టుకొని ఎలక్ట్రిక్ మోటార్ పెట్టుకొని పోతుందా ఏదో మీరు పేరుకు చేస్తారు అని డిఫరెంట్ క్వశ్చన్స్. అంటే ఇవి మళ్ళీ అవన్నీ అడిగిన తర్వాత ఇవి నావి కావు ప్రజలకు మనసులు ఉంటాయి అని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా అంటే రండి మరి మాతో ప్రయాణం చేయండి అని చూడండి సైకిల్ ఆయన ముందుకు కొంచెం ఒక 10-20 మీటర్స్ తొక్కమని చెప్తే కూడా తొక్కి చూపించడం జరిగింది. తర్వాత వెహికల్ చూసి మళ్ళీ తర్వాత మేము అంతా చెప్పింది మేము మా వీడియోస్ కానీ అవన్నీ డైలీ మా షెడ్యూల్ చూపిస్తే చెంపలు వేసుకొని నిజంగా మీ కరెక్ట్ చాలా బాగా జరుగుతుందండి మేము మీ తప్పు పట్టడం తప్పండి చెప్పేసి ఇక ఆయన ఇంప్రెస్ అయ్యి ఇంకా అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. అయోధ్య రీచ్ అయిన తర్వాత మీ ఎట్లా అనిపించింది మీకు?
అయోధ్య రీచ్ అయిన తర్వాత లిటరల్లీ చెప్పాలంటే కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. అంటే 17 రోజుల నిరీక్షణ. ఇప్పుడు ఫ్లైట్లో పోతుండొచ్చు, ట్రైన్లో పోతుండొచ్చు, పోతే ఒక్క రోజు 2 రోజుల్లో పోతున్నాం అయోధ్య పోతున్నాం అని అందరితో పాటు పోయి దర్శనం చేసుకొని వస్తాం. సైకిల్ యాత్ర డే 1 నుంచి స్టార్ట్ అయిన నుంచి అయోధ్య పోతున్నాం 17 రోజుల నిరీక్షణ. అక్కడికి పోయిన తర్వాత 17 రోజులలో వచ్చినాము. ఇన్ని కష్టాలు, ఫ్యామిలీని వదిలేసి, పిల్లల్ని వదిలేసి పోయి డిఫరెంట్ ఏరియా మనుషులు డిఫరెంట్ విధాలుగా మనకు హెల్ప్ చేయడము, అది ఇది. మళ్ళీ అండ్ల కింద పడడం జరిగింది. కింద పడితే ఆ రోజు కాలు మొత్తం నేను తొక్కలేను అనుకున్నా. ఈ ఫింగర్ ఏదైతుంది బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకున్నా. బోన్ ఫ్రాక్చర్ అయిందని అనుకొని తర్వాత మామూలుగా హాస్పిటల్ అక్కడ పోయి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటే నార్మల్గా ఉందని చెప్పేసిన తర్వాత అంత అయినాకలు కూడా ఎక్కడ కూడా ఆగకుండా పోయినాం. అంటే ఇదంతా ఒక పరీక్ష లెక్కనే అనుకున్నాం మేము. కానీ ఇంకా అక్కడికి పోయిన తర్వాత ఇవన్నీ ఒడుగుదుడుగులు, అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ అయినాక అక్కడ పోయిన తర్వాత లిటరల్లీ కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి, గూస్ బంప్స్ వచ్చినాయి, ఏడ్చేసినాం. ఫస్ట్ ఫాదర్కి ఫోన్ చేసినాం. ఫస్ట్ ఫాదర్కి చేసి ఇట్లా రీచ్ అయినామని చెప్పి మాట్లాడుతుంటేనే కళ్ళ నుంచి నీళ్ళు కారుతున్నాయి. ఇంకా ఆనంద బాష్పాలు అనుకోవచ్చు, లేదంటే మన కష్టానికి ఫలితం అనుకోవచ్చు. ఆ రాముడు, హనుమంతుడు, ఈటలాంజర్ గారు మా ఎంబడి ఉండి నడిపించినాం అనుకోవచ్చు. ఇక అది డిఫరెంట్, వర్ణాతీతం అన్న. అది చాలా బాగా జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకున్నాం. అయోధ్య నుంచి మాకు ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ మాకు అరేంజ్ చేశారు. మాకు అయోధ్యలో ఇట్లా రేపు పొద్దున్న మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నామంటే ఎవరు వస్తున్నారు అనేది తెలియదు, ఎవరనేది తెలియదు. వాళ్ళే వచ్చారు, రిసీవ్ చేసుకోరు. మేము సో అండ్ సో లక్నో దగ్గర రామ్నగర్లో ఉంటాం, బల్లుభయ్య అని చెప్పేసి వచ్చిండు. ఆయన మన వాళ్ళకు కూడా చాలా దగ్గర. ఇంతకుముందుకు మన ఇక్కడ నుంచి అయోధ్యకు పోయినప్పుడు మన ఏరియా వాళ్ళకు, మన వైశ్రైదాబా ఈశ్వర్ గౌడ్ బాబాయ్ వాళ్ళకి వీళ్ళకి దర్శనాలు అది చేపిస్తాడంటే మనకు ఇంకా వాళ్ళే రాముని సేన అని చెప్పేసి వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకొని బ్రహ్మాండంగా పూలమాలలు వేసి, కండువాలు వేసి రిసీవ్ చేసుకొని మనం రాముడు ఏదైతే నడిచిండో ఆ గల్లీలలో నడుచుకుంటూ పోతుంటే రాముని నినాదాలు వాళ్ళు అనుకుంటా, మా ముంగట 15 మంది పోతుంటే మేము సైకిల్ మీద పోతుంటే రాముని నినాదాలు అలా అంటుంటే మొత్తము డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదన్న. ఆ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఆగిపోయి విచిత్రంగా చూస్తారు మమ్మల్ని. మాకు ఎట్లా అయిపోయిందంటే అరే రాముడు వెళ్ళిన రామరాజ్యంలో మమ్మల్ని ఇంత గ్రాండ్గా రిసీవ్ చేసుకోవడం, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా మనం ఉన్నా కానీ ఏది పెట్టినా కానీ ఇంత అనుభూతి అయితే రాదు జీవితంలో రాదు. అది ఆ రిసీవ్ చేసుకోవడము, ఆ గల్లీలలో పోయిన తర్వాత అక్కడ ఈ మన బల్లుభయ్య అనేట ఆయన వాళ్ళ గురువు మన హనుమాన్ గడి అని ఉంటుంది. హనుమాన్ గడి అంటే మన అయోధ్యలో హనుమంతుని స్థలం. ఆ హనుమంతుడే రాజు అంటారు అయోధ్యకు. హనుమంతుడే రాజు. ఫస్ట్ ప్రోటోకాల్ అంతా హనుమంతునికి అవుతుందండి. మన రాముడు సీతమ్మ వారు భూమిలోకి పోయేటప్పుడు హనుమంతునికి అప్పచెప్పి పోతాడు అయోధ్యని అనేది ఏదో ఉందంట. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు హనుమాన్ గడి వేద పండితులు ఎవరైతే ఉన్నారో బల్లుభయ్యకు గురువులు అంట. ఆ బల్లుభయ్య అంటే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని పరిచయం చేసి మాకు అందులోనే హనుమాన్ గడిలో ఎంత పవర్ఫుల్ అంటానా, మనము ఎంత పెద్ద రికమెండేషన్ చేసినా ఆడ రూములు దొరికాయి. వాళ్ళు ఉండే ఇంట్లలో గెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా, ఆ గెస్ట్ రూమ్ మాకు ఇచ్చారు. అంటే హనుమంతుని అనుగ్రహం ఖచ్చితంగా మాకు ఫస్ట్ ఈరోజు నిద్ర చేసి రేపు పొద్దున దర్శనం చేసుకోర్రి అంతే అట్లా ఉంది. ఇక రోజు నిద్ర చేసుకొని మళ్ళీ పొద్దున్న హారతి చేసుకొని దర్శనం చేసుకొని పొద్దున్న 3:30 కన్నా హారతి. మేము హారతికి వెళ్ళే కన్నా ముందే ఒక 500-600 మంది లైన్లు ఉన్నారు హారతి తర్వాత దర్శనం కోసం. మేము విఐపి దర్శనం అసలు మేము అనుకోలేదు. 15 నిమిషాలలో దర్శనం ఇట్లా తీసుకుపోయి వాళ్ళే దగ్గరుండి చేయించి పూలమాలలు వేసి ప్రసాదాలు అవి ఇచ్చి దర్శనం చేయించి పంపించారు. 15 నిమిషాలు. మా తర్వాత ఈ దర్శనం తర్వాత చేసుకుందాం అనేటోళ్ళు 600-700 మంది లైన్ కట్టి రాత్రి 1 గంటల నుంచేనంట. అంటే అది అదృష్టం చూడు. అనుకోని అతిథులం లెక్కల అయిపోయింది వాళ్ళకు. మేము అనుకోకుండా చేసిన ప్రయాణము తీసుకెళ్ళిందన్న. ఆ విషయంలో మరి మీ కుటుంబ సభ్యులు కూడా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఏడవడం జరిగిందా? అంటే ఫస్ట్ మా ఫాదర్కి నేను అక్కడ రీచ్ అయినాము అని చెప్పంగానే మా ఫాదర్ మాటల్లోనే తెలిసింది అది భావోద్వేగం అయ్యిందని. కానీ మా సిస్టర్సే కానీ, మా వైఫే కానీ, మా అమ్మగారు అనిత వీళ్ళే కానీ
మేము వెళ్తున్నామంటేనే అంటే ఇంత పెద్ద మొక్కిరు, ఎక్కడ వర్షాకాలం సీజను ఇక్కడికి స్టేట్ కానీ స్టేట్ పోతురు అని చెప్పి వాళ్ళు మాకు తెలియకుండానే ఏడ్చారు. ఇంకా తర్వాత మేము దగ్గరలోకి వెళ్ళిన తర్వాత చెప్పారు, ఏడ్చినాము ఇట్లా మాతో కాలేదు అది అని చెప్పి. తర్వాత మేము టీవీలో వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని అక్కడ రిసీవ్ చేసింది, టీవీలో ఈ టెలికాస్ట్ అయినా ఇవన్నీ చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళకి ఫోన్లు చేసి మీ తమ్ముళ్ళు మంచి పని చేసిరని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫుల్ ఖుషి అయ్యి డాడీకి కూడా ఫోన్లు వచ్చినాయంట, మమ్మీకి వీళ్ళందరికీ ఫోన్లు వచ్చి మన ఇక్కడ తుమ్ముకుంట నుంచి కూడా అన్న ఎవ్వరు చేయలేని పని మీరు చేసిరని చెప్పి మంచి యువకులు కూడా ఫోన్ చేసి అన్న వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకుంటామన్నా, మేము వచ్చి కలుస్తామన్నా అని చెప్పి అసలు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. మేము అనుకోలేదు, మేము ఏ రెస్పాన్స్ కోసం చేయలేదు, మేము ఏ హైప్ కోసం చేయలేదు, కేవలం మా మొక్కుండే పోవాలి రావాలి అనేది ఇది అడిషనల్గా అనుకోని రెస్పాన్స్ అంటే ఖచ్చితంగా మన హిందువులు అనేటోళ్ళకి ఖచ్చితంగా దైవభక్తి ఉండాలి. రాముడు వెళ్ళిన రాజ్యం కాబట్టి ఆయన పేరు తలుచుకొని పోతే ఖచ్చితంగా మనకు ఆయన నమ్ముకొని పోతే ఖచ్చితంగా పాజిటివిటీస్ ఎట్లయితే అవుతాయి, లైఫ్లో మార్పులు ఎట్లయితాయి, అంటే మనం అనుకునే తవ్వకు పాజిటివ్నెస్ ఎట్లా పోతుంది అనేది ఇది ఒకటి ఆదర్శంగా చూపించవచ్చు మాకు ఈ దారి పొడుగున అయినాయి అన్ని. అంతే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రయాణం అయినప్పుడు ఎంతమంది ప్రయాణమయ్యారు? మొత్తము సైకిల్ యాత్ర ముగ్గురం బయలుదేరినాం అన్న. నేను, కరుణాకర్, మా బ్రదర్ రాజిరెడ్డి అన్న, ఈటల రాజేందర్ గారు పిఏ, మాతో పాటు ముగ్గురు మాకు సహాయం చేయడానికి సాహిల్ గౌడ్, మన కుషాల్, శ్రీనివాస్, మొత్తం ఆరుగురం. మాకు ముగ్గురు హెల్ప్ చేయడానికి మేము ముగ్గురం సైకిల్. వాహనాన్ని ఎలా తయారు చేసుకున్నారు? అది ప్రచార రథం, ఈటల రాజేందర్ గారి ప్రచార రథం. అది ప్రచార రథంని మొత్తం దాన్నే మాడిఫై చేయించి మన ఉన్నాడు బుల్లెట్ అని చెప్పేసి మంచి ఆర్కిటెక్ట్ ఉన్నాడు, వెల్డింగ్ ఆర్కిటెక్ట్, ఆయన్నే చేసిండు. పైన బెడ్స్, కింద అని యూటిలిటీ సామాన్ పెట్టుకోవడానికి ట్యాంకుకి అంతా దాన్ని మాడిఫికేషన్ చేసి బెడ్లు వేసుకొని ట్యాంక్ పెట్టుకొని బందోబస్తుని పోయినాం. ఇంకా యుద్ధానికి సిద్ధమైన మట్టగా పోయినాం అనుకరా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈటలను వెళ్ళి కలిసినప్పుడు ఆయన మాటల్లో ఏమన్నా అంటే మేము ఆడ అయోధ్యలో ఉన్నప్పుడే ఫోన్ చేసిన వచ్చిన తర్వాత ఇక్కడికి ఇంకా కలవలేదు. నిన్నే ఫోన్లో మాట్లాడినాం. ఆంటీ ఫోన్ చేసింది, జాగ్రత్తగా రండి అని చెప్పి అక్కడ దర్శనం అయ్యిందని చెప్పగానే మీ సంకల్ప బలంతోనే పోయినారు, చాలా జాగ్రత్తగా పోయినారు, మీ సంకల్ప బలం గట్టిగా ఉంది కాబట్టి మీరు ఇంత గట్టి పెద్ద నిర్ణయం తీసుకున్న చేరిరని చాలా సంతోషం చేసిరు. అంకుల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అని చెప్పాను. రైట్. మీ కుమారులు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారని చెప్పినప్పుడు మీరు ఎలా అంగీకరించారు? చాలా కష్టసాధ్యమైన ప్రయాణం కదా అలాంటి సైకిల్ యాత్ర అంటే. అవును, భగవంతుని మీద భారం వేసి పోతారు, లేక భగవంతుడు చూస్తాడు. ఇంత పెద్ద సంకల్పం వచ్చడే గొప్ప. ఇది భగవంతుడు అయోధ్య రాముడు సరిగా చూపించారు. వారు అక్కడ చేరుతారని మీకు సంకల్పం గట్టిగా ఉండే, బలం గట్టిగా ఉండే, ఆ విల్ పవర్ అనేది ఉన్నది పిల్లలకు అనేది నాకు నమ్మకం ఉండేది. కష్టమవుతుంది 4 రోజులు కష్టపడతారు, ఖచ్చితంగా రీచ్ అవుతారు, గోల్ కొడతారని. వాళ్ళు యాత్రకు పోయిన సమయంలో మీకు ఎప్పుడు ఏడుపు అనేది రాలేదా? ఉండే ఒక సంతోషము, మళ్ళీ ఒకటి ఆనందము, ఏ రకంగా చెప్పాలో అర్థం కాలేదు. సరే భగవంతుడు ఉన్నాడు, ఆశీర్వాదం సంకల్పాలు గొప్పగా ఉంటుందని చెప్పి దాని మీద అందరం హ్యాపీగా ఉండేది. ఇలాంటి ప్రయాణాలు మీకు చెప్పకుండా ఇంతకుముందు ఏమని చేసిరా? అంటే మొండి సంకల్పంగా ఎప్పుడైనా మిరాకిల్గానే ఉంటుంది. మాకు కొంచెం పట్టుదల అనేది చిన్నప్పటి నుంచి మాకు మా జీన్స్లోనే ఉన్నది. ఇది చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు పోవుడు, అది చేసుకున్నాడు, తిరుపతి కాలినడకన పోయి కొండకి నడిచిండు, ఇక్కడ నుంచి చిన్నగా పోయినప్పుడు ఇవన్నీ ఉండి చేసే సంకల్ప బలం గట్టిగా అయితే ఒకటి మాత్రం అనుకున్నది పని గట్టిగా నిర్ణయం తీసుకుంటాం. మనం ఒకరికి సాయం చేస్తున్నప్పుడు మనకు భగవంతుడు సాయం చేస్తాడు, మనం ఎల్లవేళలా సక్సెస్ అవుతాం అన్న పట్టుదల నాకు బాగా, నేను నమ్మిన సిద్ధాంతంలో అది ఒకటి ఇంపార్టెంట్ అండి. అదే సిద్ధాంతంతో కొడుకులను వాళ్ళని అట్నే తీర్చిదిద్దినాం.
వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎడారులు ఉన్నా హ్యాపీగా ఉంటారు అన్న ధైర్యం నాకు మాత్రం ఉంటుందండి. అయోధ్యకి రీచ్ అయ్యారని చెప్పి మీకు ఫోన్ వచ్చిన తర్వాత మీ మీ భావోద్వేగం ఏంటి? నేను మొత్తం పండుగ చేసినట్టుగా చేసినాను, అంతే జనాలతో అందరితో పంచుకొని స్నేహితులతో. ఏం లేదు అసలు, ఏంది ఇది వీళ్ళు ఇంత రీచ్ అయినాం, ఇంత పెద్ద గోల్ కొట్టినాము అన్న సంతోషం ఉండే. ఎక్కువ బాధ కంటే ఎక్కువ సంతోషం ఎక్కువ ఉండి నలుగురితో పంచుకొని నేను అందరికి స్టేటస్లో పెట్టిన, మా బాబులు చేరుకున్నారు, మా బాబు అక్కడ ఉన్నారు, ఇది ఉన్నారు. నాకు ఎక్కడెక్కడ నుంచి ఫోన్లు, ఢిల్లీలో ఫ్రెండ్ ఉంటాడు, బెంగళూరులో నా గుడ్ ఫ్రెండ్స్ అని ఒకటి టీం ఉంది నాది, గుడ్ ఫ్రెండ్స్ టీం ఇండియా లెవెల్లో. అన్న ఏంటన్నా ఇది, మీరు ఏందన్నా ఇది పిల్లలని అన్న, సంకల్ప బలం గొప్ప అన్న, దాని ముంగట ఇవన్నీ మామూలే అన్న ఇవి అని చెప్పి ఉండే. మొత్తం మంచి యాత్ర జరిగింది, భగవంతుడు వీళ్ళని మంచిగా చూడాలని ఆలోచించిన. మాకు అయోధ్య చేరిన వరకే చాలా సంతోషమా బాధనా తెలియలేదు. ఎక్కడ అడవిళ్ళలో ఎక్కడ వండుకుంటారు, ఎటు వెళ్తురు అని కొంచెం బాధ అయింది అంతే. సంతోషం అనిపిస్తుంది. సైకిల్ నొక్కే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు, పాపం కాళ్ళు నొప్పులని, నడుములు నొప్పులు అని కొంచెం బాధ అయింది. వాళ్ళతో అనలే, బాధ అయింది. అక్కడికి పోయినాక నా కొడుకులు అంత దూరం పోయిరని ఆనందంతో ఏడిపించినామా ఎట్లనో ఇక కొంచెం బాధ అనిపించింది. అయితే ఒక రకంగా అయితే సంతోషం వచ్చేసరికి ఇక రాముని చూసినంత బలం వచ్చింది. తిరిగి వస్తురంటే నిద్ర పట్టకుండా ఎప్పుడు వస్తారు మా పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలి. పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి పోయిరు, పప్ప అంటే అట్లా ఇక లోపల ఏదో రకంగా బాధ అనిపించింది. కానీ భగవంతుని అందరితోటి ఆశీర్వాదంతో పోయిరు, మంచిగా వచ్చిరు. అందరు మా పిల్లలు అందరం హ్యాపీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. కంకణం కట్టి మరి అటువంటి అప్పుడు మీకు నిజంగా ఏం బాధ అనిపించలేదు? ఎంత దూరం ప్రయాణం చేస్తున్నారు, యాక్చువల్లీ వద్దు అని కూడా అన్నాను, గట్టిగా బాధ అనిపించింది, వద్దు అని కూడా అన్నాం. అంటే మేము ఎప్పుడు ఇట్లాంటివి ఎలా అనిపించింది మరి మీకు? ఇంకా వాళ్ళు అనుకున్నారా వెళ్దామని, మీరు సపోర్ట్ చేసి 7 రోజు ఉన్నదా మీరు వచ్చేదాకా? అంటే ఫీల్ అయ్యాము. అంటే పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు అని అదొకటే బాధ అనిపించింది అంతే. ప్రతిరోజు మీరు కమ్యూనికేషన్లో ఉన్నారా? వీడియో కాల్ చేసి ప్రతిసారి ఏడుపు వచ్చిందా? ఎలా ఉన్నారు? అప్రిషియేట్ చేసిరా? వెళ్ళండి, అంటే జాగ్రత్త, ప్రికాషన్స్ తీసుకొని హెల్త్ చూసుకోండి అని చెప్పి ఏమీ ఏడవలేదు. మళ్ళీ వాళ్ళు డిమోటివేట్ అవుతారని అట్లా ఏం చెప్పలేదు, లోపల బాధపడ్డారు అంతేనా? అంతే. ఇప్పుడు వాళ్ళు అయోధ్య చేరిరని మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి మీకే రావచ్చు, అలా తెలియకపోయినా నాకు తెలిసి మీకే రావచ్చు. అప్పుడు మీ ఎలా అనిపించిండు, మీ ఫీల్ ఏంది? చాలా హ్యాపీ అనిపించింది. 17 days ట్రావెల్ చేసి రీచ్ అయ్యారంటే హ్యాపీ అనిపించింది. అతి త్వరలో రీచ్ అయ్యారు. అట్లా అన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? గ్రేట్ అనిపించింది. అసలు నార్మల్గా మేమైతే ఎప్పుడు ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేయలేదు, అసలు వినలేదు కూడా. ఫస్ట్ టైం వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే ఇట్లాంటివి ఎలా చేస్తారు అని అనుకున్నాను. రీచ్ అయ్యాను. నేను తిరుపతికి నడుచుకుంటూ పోయినప్పుడు, పెళ్ళి కాకముందు నడుచుకుంటూ పోయినాను. ఇది ఫస్ట్ టైం తుమ్ముకుంట నుంచి తిరుపతికి పోయినాము. తర్వాత బై ఎలక్షన్లలో ఇట్లా రాజేందర్ గారు గెలిచినాక పోయినప్పుడు తను క్యారింగ్ ఉండే, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికాడ. తెలియదు అంటే ఇంత ఇన్డెప్త్గా పోతున్నారు అనేది తెలుసు, కానీ ఇంత ఈసారి మాత్రం దగ్గరుండి మనం ట్రావెలింగ్కి సంబంధించిన అన్ని ప్యాక్ చేసుకోవడం, అది చేసి చూసి గట్టి పంపించేది. ఇక బాగా ఈసారి బాగా ఎమోషనల్. పిల్లలు మళ్ళీ కూడా బాగా అటాచ్మెంట్ నాకు ఆమెకి. కానీ బాగా పొద్దున్న లేవగానే పప్పేడి అని ఇక దాంతో కూడా వద్దు అని చెప్పి ఫస్ట్ వద్దన్న తర్వాత ఇక మళ్ళీ అందరు అనుకున్న వద్దున్న మొక్కిన తర్వాత ఎందుకు వద్దనని మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆమెనే పొమ్మని. మీకు తెలిసి ఉంటుంది కదా, వాళ్ళకి పట్టుదల ఎక్కువ. మా నాన్న మమ్మల్ని ఏదైనా అనుకున్న సాధించే విధంగా మమ్మల్ని పెంచాడు మా నాన్న. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏ రకంగా ఏ పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడే శక్తిని మా నాన్న మాకు నేర్పించిండు. అట్లా తీర్చిదిద్దిండు మా తమ్ముళ్ళని. ఏ కష్టం వచ్చినా కానీ ఇప్పుడు మాతోటి కాదు, మేము చెయ్యలేము అనేది ఉండదు వాళ్ళలో. అనుకున్న సాధిస్తారు.
ఇంత ముందుకు 2 సార్లు తిరుపతి కాలినడకన వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అసలు చెప్పులు కూడా వేసుకోలేరు. కాళ్ళకు మొత్తం ప్రయాణం చేసిరా? కాళ్ళకు మొత్తం తిరుపతికి రీచ్ అయ్యే వరకు చెప్పులు వేసుకున్నాము, అక్కడ తిరుపతిలోకి ఎంటర్ అయ్యాక చెప్పులు వేసుకోలేదు. ఆ కాళ్ళకు బొబ్బలు వచ్చినాయి బాగా పెద్దగా. ఇంకా అప్పుడైతే చాలా బాధపడ్డాం. అసలు వీళ్ళు మొక్కేంది, వీళ్ళు నడవడం ఏంది, ఇన్ని రోజులు పోవడం ఏంది అని చాలా బాధపడ్డాం. కానీ వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా చేసే సంకల్పం వాళ్ళు గట్టిగా తీసుకున్నారు, అనుకున్నది సాధిస్తారు. ఇట్లాంటి తమ్ముళ్ళు ఉండడం నాకు గర్వకారణం. సైకిల్ యాత్ర అయోధ్యకు అంటే మరి చెప్పంగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఎవ్వరు నమ్మలేరు, వీళ్ళేంది ఇట్లా మొక్కుకురు, అసలు వీరు వెళ్తారా వెళ్ళరా, అసలు వీళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, వీళ్ళు అనుకున్న సాధిస్తారా, మధ్యలోనే డౌన్ అయిపోతారేమో. అప్ అండ్ డౌన్స్ ఎన్నో ఉంటాయి ప్రయాణం అన్నప్పుడు. మామూలుగా 2-4 వెళ్ళినప్పుడే ఎన్నో ఉంటాయి. ఇక్కడ నుంచి 1 రోజు కాదు 2 రోజులు కాదు, నెల పడుతుందో తెలియదు, 18 రోజులు పడుతుందో. వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ 15 days, కానీ 17 daysలో రీచ్ అయ్యారు అక్కడికి. 20 days వాళ్ళు పెట్టుకున్నది టార్గెట్ అయితే. 17 days మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ పెద్ద తమ్ముడు కానీ ఈయన కానీ అన్ని ప్రికాషన్స్, ఏది లేదనకుండా ఒక అడవిలోకి వెళ్ళినా కానీ బతికేటట్టు పప్పులు ఉప్పులు కానీ రైస్ కానీ వండుకునే సౌకర్యం కానీ దగ్గరుండి మరి మా తమ్ముళ్ళకి పచ్చళ్ళు కానీ మా మదరు నేను అన్నీ సమకూర్చి వాళ్ళని అన్నీ సర్ది గుడి దగ్గరికి వెళ్ళి అర్చనలు చేయించుకొని పంతులు కానీ పబ్లిక్ సపోర్ట్ కానీ మా నాన్నగారు ఆశీర్వాదం కానీ అన్నీ బాగున్నాయి. ఏదైనా తట్టుకొని నిలబడే శక్తి మా తమ్ముళ్ళకు ఉంది. అయోధ్యకు రీచ్ అయిన తర్వాత మీకు తెలిసిన తర్వాత సందేశం అప్పుడు మీరు ఎలా అనిపించింది? అక్కడ పబ్లిక్ ఇక్కడ పబ్లిక్ కాదు, ఈ కోట్ల జనంలో అక్కడ మేము చిన్న అనువంత మాత్రం మా తమ్ముళ్ళు. ఈ అనంత కోటి శక్తిలా ప్రపంచంలా ఎంతోమంది ఉంటారు మనలాంటి వాళ్ళు. వీళ్ళని అక్కడ రిసీవ్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది ఆ రామయ్య అనుగ్రహం ఉండేపటికే మా తమ్ముళ్ళని అక్కడ జనాలు కూడా రిసీవ్ చేసుకొని ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి సన్మానం చేసి అక్కడ విఐపి దర్శనం కానీ అక్కడ సౌకర్యం కానీ చాలా బాగా ఆదరించారు. అక్కడ పబ్లిక్ కానీ అక్కడ పండితులు కానీ చాలా బాగా దర్శనాలు చేయించడం కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఎక్కడ వెళ్ళినా కానీ అసలు మా ఇంట్లో మా నాన్న వచ్చిన వాళ్ళని ఊరికే పంపించాడు. మా నాన్నకు అదొక సెంటిమెంట్. వాళ్ళు యాత్ర వెళ్తుంటే వాళ్ళ స్టేటస్ చూసిన వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసారు. అన్నదాత సుఖీభావ్ అంటారు కదా, అది మామూలుగా కాదు, అది సత్యం. మా నాన్న ఎట్లా చేసిండో వాళ్ళకి ఆ భగవంతుడే ప్రతి విషయంలో వాళ్ళకి పడుకోవడానికి వసతి కానీ హోటల్స్ కానీ లాడ్జులు కానీ ఫుడ్ కానీ అట్లా అరేంజ్ అయ్యింది. వాళ్ళు మంచిగా ఏ ఆటంకం లేకుండా చాలా బాగా సులువుగా యాత్ర కంప్లీట్ చేసుకున్నారు, సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చినారు. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా అసలు నా ఫ్రెండ్స్ కూడా ఆంధ్రాలో కానీ యానంలో ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి అసలు ఏంది మీ తమ్ముళ్ళు వెళ్తారా, ఇట్లేంది చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీ వాళ్ళకంటూ వాళ్ళకు ఉంటాయి హెల్త్ ప్రికాషన్స్ కానీ అసలు వాళ్ళు వెళ్తారా, ఎందుకు ఇట్లా తీసుకున్నారంటే ఇంతకుముందు 2 సార్లు వాళ్ళు తిరుపతికి వెళ్ళొస్తారన్న గట్టి నమ్మకం నాకున్నది. వాళ్ళు వెళ్తారు, వాళ్ళు అనుకున్న సాధిస్తారు అని అనుకున్నాం. మీకు ఎలా అనిపించింది? కంకణం కట్టి మరి పంపించారు కదా మీరు, ఎలా అనిపించింది మీకు? అంటే బాధగా ఉండే, అంటే వీళ్ళు చేరుకుంటారో చేరుకోరో ఎన్ని బాధలు పడతారో అని భయం వేసింది. అంటే అంతకుముందు వెళ్ళినారు తిరుపతికి, అప్పుడైతే ఫ్రాక్చర్ అయింది. ఇంకప్పుడు అసలు నాకు బాధ వేసింది, ఇంకెళ్తారో వెళ్ళరో అని అప్పుడు అనుకో. ఇప్పుడు కూడా వెళ్తారు కానీ కష్టం ఉంటుంది ఎంతైనా. సైకిల్ వేరు, పాదయాత్ర వేరు, ఇంకా చాలా కష్టం కదా. అదే కానీ వాళ్ళ సంకల్పం మంచిది, చేరుకున్నారు. అదే మీరు పోయిన రోజు నుంచి ఇప్పటి వరకు 7వ రోజు ఉన్నదా? బాధపడ్డాను, కానీ మనసులో మాటనే చెప్పు, ఎలా అనిపించింది పోయిన రోజు నుంచి వాళ్ళు రీచ్ అయ్యేదాకా, ఆ మెసేజ్ వినేదాకా మీకు ఎలా అనిపించింది? అంటే వాళ్ళు వండుకోవడం, వాళ్ళే వండుకోవడం, మళ్ళీ వర్షం పడుతుంటే కూడా బాధ అనిపించింది. అరే ఒకరోజు హనుమాన్ టెంపుల్ పడుకున్నారు అంటే వీళ్ళు ఫెసిలిటీస్ బాగానే ఉన్న దాంట్లో ఉన్నారు, కానీ అక్కడ ఎట్లా పడుకుంటారో ఏంటిదో అని అట్లా అనిపించింది పడుకుంటే. కానీ దేవుడు అట్లా మంచి లగ్జరీగా బతికిన వాళ్ళు టెంపుల్లో వండుకుంటారు. ఎట్లా అయోధ్యకు రీచ్ అయిన తర్వాత మీకు తెలిసిన తర్వాత మీరు ఎలా అనుకున్నారు? సంతోషం. ఎలా అంటే ఆ రోజు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు చూద్దామా అని అంతేనా? ఎలా అనిపించింది మీకు అది చెప్పండి. చెప్పు, ఏడ్చినావా, ఏం చేసినావు?
ఇక్కడ చెప్పు, ఇది మీకు లైఫ్ అంతా ఉండే మెమరీ కాబట్టి ఎలా అనిపించింది? అంటే బాధతోని ఇంకా సంతోషం 2 వీక్స్ అయిపోయి చూసి. సరే, థ్యాంక్ యూ.